రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో అందరికీ దండాల్, గుడ్ ఈవినింగ్ శనార్థులు. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్ల వార్తలలో రచ్చ చేయనికి మళ్ళీ వచ్చేసిన నేను మిద్బాస్ అని మమత. ఇలా ప్రతిరోజు మరిన్ని మంచి ముచ్చట్లతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నా మీకు కావాల్సిన వార్తలు మళ్ళీ ఇయ్యాల సుతా టైం అయిందని దబ్బ పట్టుకొచ్చిన. ఈ ముచ్చట కంటే ముందుగాల హెడ్లైన్స్ చదువుకుందాం పారి. వరి, మొక్కజొన్న, పత్తి, చెరకు, పెసర్లు, మినుములు, కందులు, శనిగలు, కుసుమలు, గోధుమలు. ఇక కూరగాయలకొస్తే టమాటా, బెండకాయ, సిక్కుడుగాయ, గోకరకాయ, సోరకాయ, వంకాయ, బీరకాయ, ఆలుగడ్డ, కాలీఫ్లవర్లు, కీర, దోసకాయలు, దొండకాయలు. ఆకుకూరలకు వస్తే పాలకూర, సుక్కకూర, కొత్తిమీర, పుదీనా, కలగూర, మెంతికూర. ఇట్లా ఏ సీజన్లో బట్టి ఆ కూరగాయల ధరలకు ఎక్కువ రేటు ఉంటుంది. ఇక ఆ పంటలే పండించుకుంటారు. ఏ పండ్ల ధరలు ఎక్కువ ధర ఉంటే ఆ పండ్లు పండిస్తుంటారు. కానీ ఈ ఊర్లో మాత్రం ఒకసారి చూడురు మీరే. యాపిల్ యాపిల్, రెడ్ యాపిల్, వెరీ స్వీట్ యాపిల్. సంత్రాలు పచ్చ సంత్రాలు పండుగ అవుతుంది చూడుండ్రి. నాగాలాండ్ రుసోమా అనే ఊళ్ళనట సంత్రాల రాసులు పోసి ఇగో పండుగ ఎట్లా చేస్తున్నారో చూడుర్రో పారి. అరే రాసుల మీద రాసులు పోసిరు, బల్లల మీద, బుట్టలల్లా, కవర్లల్లా సుతం మొత్తం ఏడ చూసినా సంత్రాలే ఉన్నాయిగా, ఊరంతా వరిసిర్రు. అరే సంత్రాల పండుగ చేస్తారట నువ్వు అక్కడ. ఈ సంత్రాలు అన్నీ కెమికల్ మందులతోటి వండించినవి కూడా కాదుళ్ళు, సేంద్రియ పద్ధతిలోనే వండించిరట పంట. ఇక నో కెమికల్స్ అన్నట్టు. పంట చేతికి రాగానే దేశం అంతా ఇంత రుసోమా అనే గ్రామం కాడ ఈ పండుగ చేసుకుంటారట చూడండి. రుసోమా సంత్రాలకు మస్తు డిమాండ్ ఉంటుందంట నువ్వు దేశం అంతటా. పంట చేతికి రాగానే ఇక 2 రోజులు సంత పెట్టి నడిపిస్తారట. చుట్టుపక్కల ఊర్లోళ్ళు, జిల్లాలోళ్ళు వచ్చి కొనుక్కపోతారట సంచుల కవర్లల్లా. అన్ని రకాలుగా అక్కడ సర్కారు అన్ని ఆసర్లు చూసుకుంటుందట. మొత్తానికైతే నచ్చిన పండ్లు కొనుక్కోపోవచ్చు అన్నట్టు ఏరుకొని గన్లకెళ్ళి. ఇగో తిరిగి ఏవి నచ్చితే అవి ఏరుకొని కొనుక్కోపోతురు. ఈ తమ్ముడు వాళ్ళ నాయననో ఎవరో మరి ఆయనతో అప్పుడే టేస్ట్ చేస్తూనే ఉన్నారు. ఈ పండుగ కారణంగా రైతులకు సుతం మస్తు ఆసరైతుంది అన్నట్టు. ఒక్కతాన రాసులు పోసి ఒకటే ఊళ్ళో అమ్మే వరకు మంచిగానే గిరాకీ అవుతుందట. మామూలుగా సూతా ఎప్పటికప్పుడు అమ్ముడు పోతూనే ఉంటాయంట. కానీ గిట్ల పండుగ చేసుకుంటారట తాపకు. అక్కడ సర్కారు ఎల్లవేళలా సపోర్ట్గా ఉంటుందట నువ్వు. మొత్తానికైతే మన తన సుత గిట్లా వేస్తే బాగుండు. కాకపోతే అన్ని రకాల పనులు వేసి గిట్లా సర్కారు తరఫున ఇట్లా పండుగలు ఎన్నడూ చేయలే. కానీ గీళ్ళు అయితే సంత్రాల పండుగ గమ్మతే ఉంది పోండ్రి. చూస్తుంటేనే నోట్ల నీళ్ళు ఊరిపోతున్నాయిలే. అరే ఆడ పండుగ పోయిన వాళ్ళు ఎట్లా చేస్తున్నారో ఏమోగా. కవర్లలో కొనుక్కపోయి 3-4 రోజులు తింటుండొచ్చు ముద్దుగా. ఇక డిబ్బీలు, ఫ్రిడ్జ్లు ఉన్నోళ్ళు అయితే మంచి ఓ వారం 10 రోజులు తింటుండొచ్చు. జ్వరం వచ్చినప్పుడు నోరిసేది అయినప్పటికి ఇవి బాగా తింటారు. గట్లని ఇక దేశమంతటా ఇగో రుసోమా అనే కాడికి వెళ్ళి బాగా సప్లై చేస్తుంటారట నువ్వు. ఈడ పండుగ ప్రతిసారి చేస్తారట. మరి ఇదే స్పెషల్ ఇగాడ. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్ల ఇచ్చంద్రమైన ముచ్చట్లు. మరి రేపు రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.